హలో అండి, నమస్తే. నేను లలిత. నేను ఈరోజు శామగడ్డ పులుసు చేస్తున్నానండి. దానికోసం అరకిలో శామగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉడకనివ్వాలండి. అవి ఉడికేలోగా మనము దానికి సరిపడా చింతపండు నానేసుకోవాలండి. దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. శామగడ్డలు ఉడికిపోయి ఉంటాయండి. 2 విజిల్స్ వచ్చినాయి. మనం విజిల్ తీసేసి చూద్దాం. ఉడికినాయండి శామగడ్డలు. ఇప్పుడు వాటిని నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం కర్రీకి సరిపడా అన్నీ తరిగి పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకుంటే కర్రీ తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు శామగడ్డలు పొట్టు తీద్దామండి. నీళ్ళు పోయకుండా పెట్టాం కదండి, తొందరగా వస్తుంది పొట్టు. ఉడికిన వెంటనే నీళ్ళు పంపేసి చల్లనీళ్ళు పోయొద్దండి, పక్కన పెట్టేస్తే పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బెల్లం, జీలకర్ర, మెంతుల పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఉల్లిగడ్డలు కూడా వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కొంచెం కసూరి మెంతి కూడా వేయాలండి. పులుపు కదండి, కసూరి మెంతి కంపల్సరీ వేయాలి. వాటిని బాగా ఫ్రై చేయాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగిపోయినాయండి. కొంచెం అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా చక్కగా ఫ్రై చేయాలండి కాసేపు. ఇప్పుడు పసుపు, కొంచెం ఇంగువ కూడా వేయాలండి. వాటిని కూడా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న శామగడ్డల్ని అందులో వేసి ఫ్రై చేయాలండి. కొద్దిసేపు ఫ్రై చేస్తే వాటికి అల్లం, పసుపు అవన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి అవన్నీ వాటికి పట్టుకునేటట్టు చక్కగా కలిపి మూత పెట్టేసుకోవాలండి కాసేపు. శామగడ్డలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం దాంట్లో పోయాలండి. నెమ్మదిగా పిప్పి పడకుండా నెమ్మదిగా పోసుకోవాలి. ఒకసారి కలిపేసి కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, చిన్న బెల్లం ముక్క, కొంచెం కరివేపాకు కూడా వేసి సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల్లో కర్రీ అయిపోద్దండి. కర్రీ రెడీ అండి. ఇప్పుడు దానిలో ఒక పప్పు గుత్తి పెట్టేసి కొన్ని గడ్డల్ని స్మాష్ చేసుకోవాలండి పులుసు చిక్కదనం కోసం. అంతేనండి, కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు దాంట్లో గరం మసాలాతో చేసిన ధనియాల పొడి అండి ఇది. అది కొంచెం వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే శామగడ్డ పులుసు రెడీ అండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు ట్రై చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.